11,500 కోట్ల పనులు రద్దు. నీటిపారుదల శాఖకు సంబంధించి సర్కారు కీలక నిర్ణయం. ఎన్నికల ముందు టెండర్లు పిలిచి చేపట్టినవి కోడ్తో ఆగిపోయినవి నిలిపేందుకు యోచన. అంతే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉద్దండాపూరు, కురుమూర్తి, రాయసాగర్ రిజర్వాయర్ నుంచి కాలువల పనులు గత ప్రభుత్వం టెండర్లు పిలిచి ఖరారు చేసింది. 11 ప్యాకేజీలుగా విభజించి పిలిచిన ఈ టెండర్ల విలువ సుమారు 5,900 కోట్లు. కొన్ని ప్యాకేజీల పనులు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ ఆమోదం తెలిపినా ఇంకా ఒప్పందం కాలేదు. గత ప్రభుత్వ హయాంలో అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో చెక్ డ్యాంల ప్రతిపాదనలు వచ్చాయి. జాబితాలో 60 కోట్లకు పైగా విలువ కలిగినటువంటి ఉన్నాయి. ఇలా సుమారు 150 చెక్ డ్యాంలకు ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి 11,500 కోట్ల విలువైనటువంటి పనులకు సంబంధించినటువంటి టెండర్లన్నీ రద్దు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు. ఎందుకంటే కొత్త టెండర్లు పిలిస్తే కొత్తగా మన కమిషన్లు వస్తాయి. పాత టెండర్లతో నడిపిస్తే మన కమిషన్లు రావు. కాబట్టి కొత్త టెండర్లు పిలవాలి, కొత్తగా కమిషన్లు వస్తాయి. మళ్ళా బిల్లులు రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ కొత్త కమిషన్ వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మనము కమిషన్ల కోసము ఈ పాత టెండర్లన్నీ రద్దు చేసి మన వాళ్ళు కాంట్రాక్టర్ ఎట్లాగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంట్రాక్టరే, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్లే. మనోళ్ళకి ఇచ్చుకుంటే మన ప్రజల సొమ్ము మొత్తం మనోళ్ళే తినొచ్చు, మనోళ్ళే బలవచ్చు. వేరే కాంట్రాక్టర్లకు ఏమి ఇవ్వద్దుగా. ఎంతసేపు కోమటిరెడ్డికి వెంకటరెడ్డికి వీళ్ళకి ఇవ్వాలి. కోమటిరెడ్డి పొంగులేటి రెడ్డికి వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుంది. సో ఆ విధంగా రద్దు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది, రద్దు చేస్తూ ఉంది. ఇక చూడు, ఒకసారి ఈ ఫోటో చూస్తారా మీరు క్లోజప్లా? ఇగో చూడండి, ఈ అమ్మాయి ఇది ఎక్కడ దరిద్రం రా అన్నట్టు చూస్తున్నాడు ఈయన. ఇగో ఏ మాత్రం ఇష్టం లేదు నాకు ఈ పోర్టుపల్లి మీద. ఈయన సీఎం అవుడు అసలే ఇష్టం లేదు. ఇంకా బచ్చగాడు సీఎం అయితే నేనేంది, నా కథ ఏంది? వాస్తవానికి నేను మన తెలంగాణ పత్రిక అప్పుడు ముఖ్యమంత్రిని ఇంకా డిసైడ్ చేయకముందుకు మనం ఈయన మీద ఒక స్టోరీ రాసినాం. నాడు తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన దాంట్లో దామోదర్ రాజనరసింహ ఒకరు. సిడబ్ల్యూసిలో మీటింగ్లో తెలంగాణ ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ తరపున ప్రజెంటేషన్ చేసింది దామోదర్ రాజనరసింహనే. ఇవాళ తెలంగాణలో ఆ పదవి, ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే దాంట్లో ఈయనగడు ఒకడు, కానీ ఇంకా ఆయన అసలు లెక్కలకే తీసుకోలేవాళ్ళు అధిష్టానం. అంటే ఈయననేమో నేను ఎన్ని కావాలంటే ఆయన నీకు ఇస్తా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తా అని చెప్పి ఈయన చెప్పిండు. మరి ఆయన దగ్గర ఏమున్నాయి? ఈయనకంటే చంద్రబాబు ఉండే, ఒక కమ్మ కోటరీ ఉండే, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇస్తారు పైసలు. ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు అంట. వైద్య కళాశాలలు ఉన్న చోటనే నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ అమలు. తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ అమలు అంటే కొత్తగా నువ్వు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. మరి ఇవ్వకపోతే ఎట్లా? దానివల్ల ఉపయోగం లేదు. ఇది కూడా మన రాష్ట్రం వార్త. ఉత్తకతనే ఆరోగ్యశ్రీ అనేది అంత బోగస్, అది ఏం లేదు 10 లక్షలు అనేది అని చెప్పేసి.